హలో గైస్, మనమైతే 100 మాబ్స్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట గైస్. అంతా జాంబీసే. సో మనమైతే వేవ్ 1 అని అయితే టైప్ చేయబోతున్నాం అనమాట. వేవ్ 1. సో ఓకే, చెప్పేసామన్నమాట గైస్. ఇప్పుడైతే రెస్పాండ్ అవుతున్నాడు హరిచరణ్. పిల్లపచ్చాను రండి, చంపేసేయాలి. తలనొప్పి ఈ పెద్ద మళ్ళీ చంపుకోవచ్చు కానీ వేసి చంపేసాం వీళ్ళందరినీ. నేనేం ఓపీ ఎన్చాంటింగ్ ఏం పెట్టుకోవట్లేదు గైస్, షార్ప్నెస్ నాక్ బ్యాక్ అంతే. సో మనమైతే కంప్లీట్ చేసాం అనమాట. సో ఇక్కడైతే స్కెల్టన్ వచ్చింది. ఓకే, మందైతే అయిపోయింది. సో ఇప్పుడైతే టైప్ చేద్దాం వేవ్ 210Z. సో ఓకే గైస్, పెడుతున్నాడు హరి. అయితే దూరంగా ఉండమన్నాను. ఓకే గైస్, స్పాన్ చేసినట్టున్నాడు. అదిగోండి గైస్, స్పాన్ చేస్తున్నాడు. సార్ ఇటు జాంబీస్. సో జాంబీస్ నా వైపు రావట్లేదు గైస్, మనమే వాడి దగ్గరికి వెళ్ళి రప్పియాలి అక్కడికి వచ్చేటట్టు. ఓకే, చంపేద్దాం. వీటికైతే నాక్ బ్యాక్ పెట్టుకున్నాను కాబట్టి మంచిదైంది గైస్. ఓకే గైస్, చంపేసాము. డ్యామేజ్ తీసుకున్నాం. ఇక్కడైతే ఇంకొన్ని జాంబీస్ వస్తాయి గైస్. మా చైన్ మెయిల్ గైస్ ఒక్కటి గైస్, స్వార్డ్ పెట్టుకొని షవల్ పెట్టుకొని వచ్చేసింది. ఇదైతే గైస్, ఇది చైన్ మెయిల్ ఆర్మర్ అయితే పెట్టుకొని వచ్చేసింది. ఏంది గైస్ ఇది? తలనొప్పి నాకేంది గైస్. ఇక్కడైతే వచ్చేస్తున్నాయి జాంబీస్. అయితే ఈజీయే ఈ లెవెల్. ఇంకొంటది గైస్ పోను. ఓకే, మనమైతే కంప్లీట్ చేస్తాం. ఓ గైస్, ఇక్కడైతే స్కెలిటన్ అయితే వచ్చింది. ఓ ఇక్కడైతే మనకైతే మిగిలిపోయింది. జాంబీని అయితే చంపేద్దాం. ఏంది గైస్ ఇది ఎక్స్ట్రా? ఈ స్కెలిటన్ అయితే చంపేయాలి గైస్ కన్ఫామ్గా. మరీ చంపేసాడు స్కెలిటన్ని అని అనుకుంటున్నాను. సో గైస్, క్రీపర్ అయితే వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. షీల్డ్ పెట్టుకున్నాం కాబట్టి బతికిపోయాను. సో ఓకే గైస్, వేవ్ 3 అని అయితే నొక్కదాను. వేవ్ 3 రండి జాంబీస్, చూసుకుందాం. మీరు నేను ఈరోజు తేలిపోవాలి గైస్. జాంబీస్ అని నేను ఒక్కడిని ఒకవైపు, జాంబీస్ ఒకవైపు అనమాట. ఇద్దరు గైస్, 2 చిన్నవి వచ్చాయి గైస్. ఓ నో, చిన్నవాటితో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాటిని ఎట్లానో అట్లా చంపేసేయచ్చు కానీ చిన్నవే గైస్, అల్ట్రా ఫాస్ట్ ఇవి. ఓకే, చంపేశాము. సో అసలు క్యూ పెట్టి రావాలి. క్యూ ఇది ఇంపార్టెంట్ అమ్మా. క్యూ పెట్టి రావాలి. వచ్చేస్తున్నారు, చిన్న జాంబీ వచ్చేసింది గైస్. ఓ కొడుతున్నారు గైస్, గట్టి కొడుతున్నారు గైస్. ఓ నో గైస్, నా హెల్త్ అయితే చాలా వరకు తగ్గిపోయింది గైస్. మనమైతే సర్వైవ్ అవ్వాలి గైస్. నీళ్ళల్లో దూకైనా సర్వైవ్ అవుదాం. ఓకే గైస్, ఈ ఒకటి గైస్ డ్రోన్లు ఒకటి మన ప్రాణానికి. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి తిందాము. జాంబీస్ని బాల్తో కొట్టించామన్నమాట గైస్. అక్కడ ఉన్నాయి జాంబీస్. హెల్త్ హంగర్ కానివ్వండి గైస్. వాడి ప్రతాపము నా ప్రతాపము. ఓకే, స్కెల్టన్ అయితే వచ్చింది గైస్. నీళ్ళలో కొట్టేసాను అనుకున్నా. అవును, మనం బో యూజ్ చేయొచ్చు కదా గైస్.
ఇక్కడైతే జాంబీ విలేజర్ అయితే స్పాన్ అయ్యాడు గైస్. దీన్ని చంపుదాం. విలేజర్స్ ఎలా వస్తున్నారు గైస్ అసలు ఇక్కడికి? సో ఇప్పుడు టైం అయింది గైస్, చంపాల్సిన టైం వచ్చింది. జాంబీస్ ప్రతాపం నా ప్రతాపం తేలిపోవాలి ఈరోజు. గైస్ స్పైడర్ అయితే వస్తుంది. ఓకే 2 హార్ట్స్ గైస్, 2 హార్ట్స్తో సర్వైవ్ అవుతున్నా. ఇప్పుడు అయింది, ఇప్పుడు 15 వస్తున్నాయి గైస్. అది కూడా ఎన్చాంటెడ్ స్వార్డ్ పెట్టుకొని ఎట్లయినా ఆర్మర్ పోషన్స్ లేకుండా గైస్ ఉండాలి కొంచెం. సరే హర్ష వేర్ ఆర్ యూ అంటే కమింగ్. ఎక్కడి నుంచి గైస్ ఇవి అటాక్ చేస్తున్నాయి? ఓనో చిన్న జాంబీస్ గైస్, చిన్న జాంబీస్ సర్వైవ్ అవ్వాలి గైస్. ఈడు గైస్ పిల్లోడు, ఓనో పిల్లోడు గట్టిగానే పడుతున్నాడు. ఓకే అయితే ఒక జాంబీ కనిపిస్తుంది, చంపేద్దాం. ఓకే గైస్ మనం ఒక జాంబీని అయితే చంపాము. సో గైస్ మనమైతే మన ఛాలెంజ్ ఐలాండ్ మీదకైతే వచ్చేసామన్నమాట గైస్. సో ఇంకా చేసేద్దాం ఛాలెంజ్ని. సో రండి జాంబీస్. ఎక్స్ట్రా మోబ్స్ అన్నీ వస్తున్నాయి గైస్, అయ్యే నాకు నచ్చింది. ఎక్స్ట్రా వచ్చి మనల్ని చంపేస్తున్నాయి, అదేంటి గైస్ చంపిపోతున్నాయి గైస్. అందుకని నేను టీవీలోకి వెళ్తున్నాను. ఇక్కడ హరిని చూసుకున్నాను, ఏంటంటే వచ్చేస్తున్నాయి గైస్. విచ్ గైస్, ఓయమ్మో విచ్ని అయితే దీంతోనే కొట్టాలి. మనకెందుకు గైస్ చెప్పండి, మనకెందుకు. హ్యాండిల్ విచ్ అని చెప్తా. హ్యాండిల్ విచ్. అమ్మో గైస్ మన మీద కూడా వేసింది గైస్ విచ్. గైస్ మన మీద అయితే విచ్ అయితే వేసింది గైస్. మన మీద అయితే విచ్ అయితే అటాక్ చేస్తుంది గైస్. ఓకే మనమైతే దూరంగా వెళ్ళిపోదాం. ఓ గైస్ విచ్ అయితే మన మీద ఎందుకు వేసింది గైస్? మనమే దొరికామా గైస్? ఎప్పుడు మనల్ని అంటారు విచ్ అయితే. ఎంతమంది ఉన్నారు మైన్క్రాఫ్ట్లో, వాళ్ళని తీసుకోవచ్చు కదా గైస్, మనల్నే తీసుకుంటారు. ఎందుకు? మనం మైన్క్రాఫ్ట్ ప్లేయర్ కాబట్టి అనమాట. బ్రోకి చెప్పేటప్పుడు వేసేసింది తీసుకెళ్తానండి. దీంతో గెలుపుకోవడం నా తప్పు, అనవసరంగా గెలుక్కున్నాను. ఇప్పుడు ఇక్కడైతే వచ్చేసి మన జాంబీస్ అన్నమాట. ఈ మన జాంబీ అయిపోయింది. ఇంకో జాంబీని వేద్దాం. అండర్ వాటర్ వేస్తుంది అది కూడా. సో ఆర్మర్లు గైస్, ఒక్కొక్క దానికి ఆర్మర్లు గైస్. గోల్డ్ దాన్ని చంపాలి గైస్. స్కెలిటన్స్ అయితే వస్తున్నాయి గైస్. మనమైతే వీటినైతే చంపుదాం. స్కెలిటన్స్ ఏందో మాప్స్ అన్నీ వచ్చి మన మీద పట్టుకోవాల్సి వస్తున్నాయి గైస్. ఓకే ఇదైతే క్లోజ్ గైస్, ఇదైతే చాలా క్లోజ్. ఓకే దీనైతే చంపేద్దాం. ఓకే దీన్ని చంపేద్దాం, మనకి నో ప్రాబ్లం. మనకి బాగుంది. మంది ఎన్చాంటెడ్ స్వార్డ్. భయం గైస్ మనకు, తగ్గేదే లేదు. మనకు భయం లేని మానవులం గైస్ మనం. గైస్ ఫైట్ రేట్ వచ్చింది. జాంబీస్ ఇలా వల్ల చిక్కుకుంటున్నాను. ఇట్లా చంపేస్తాను, దీన్ని ఇట్లా చంపేస్తాను అన్నమాట గైస్. సో మన ఐలాండ్లోకి అయితే వెళ్దాం. ఇంకా ఏమన్నా జాంబీస్ ఉన్నాయా సార్? జాంబీస్ ఎక్కడున్నారు? రావాలి రండి.
ఓకే మిస్టర్ హరి కొంచెం జరుపుకోండి. దీనికి చాట్ లేదు కదా, ఇలా అయితే చంపేయచ్చు గైస్ ఈజీగా. ఇదైతే ఛాలెంజ్లో లేదు గైస్, స్పైడర్స్ని చంపడం. అయినా నేను చేస్తున్నా ఎందుకు గైస్, మీకోసం 100+ అని పెట్టరు కదా, 100+ మాబ్స్. జాంబీస్ ఏమన్నా ఉన్నాయా? లేదు, మొత్తం కేల్ ఖతం అయితే చేసామన్నమాట గైస్. ఏ చేస్తాను గైస్, ఏంది గైస్ మనకి ఇదే. ఓకే సో రెడీ అవ్వండి గైస్, ఈ వేవ్కే తట్టుకోరాకపోతున్నాం. క్లియర్ స్కెల్టన్స్ అని అయితే పంపిద్దాం. క్లియర్ స్కెలిటన్స్. సో కత్తి తీస్తున్నాడు గైస్ సరి అయితే. తీస్తున్నాడు కత్తి, మనం కూడా హెల్ప్ చేద్దాం. ఓకే హెల్ప్ చేద్దాం. ఓకే గైస్ ఎందుకు వేసి క్రీపర్కి గైస్ విచ్చేసింది గైస్, మళ్ళీ గైస్ 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 విచ్చేసింది గైస్ మన మీద. ఓ ఎన్నిసార్లు వేస్తుంది గైస్ మనకు విచ్. సో ఇదైతే మీరు చూడాలని అనుకుంటున్నాను గైస్, ఆశిస్తున్నాను. మా గైస్ గైస్ మీరు చూస్తారు గైస్, మీరు మంచోళ్ళు అనమాట అనమాట. పైకి వస్తేమో అవి ఊరుకో గైస్, ఇది వేవ్స్ అయితే గైస్ అయితే పంపించేశాడు గైస్ మనకు తెలియకుండానే. ఓ షిట్, గైస్ మనం అడగాలి కదా గైస్, పంపించేస్తే అలాగా. వేవ్ ఆర్ స్టార్ట్ అంట. ఏంటి మిస్టర్ హరి. ఓకే మనమైతే చంపుతాం జాంబీస్ని. చిన్న జాంబీ ఎస్కేపే గైస్, ఇంకా ఎస్కేప్. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళొద్దు చూస్తాను, బిల్డప్ వస్తుంది చిన్నది నేనే ఫాస్ట్ అని. చంపేద్దాం. ఓవర్ మొత్తం ఇప్పుడు నుంచి ఉంటుంది గైస్, ఒక్కొక్కటి మజా ఉంటుంది. మజా ఆగయా. చిన్న జాంబీ ఇంకోటి ఉంది గైస్, చంపేద్దాం. ఎస్ గైస్ 1 హార్ట్ తేడాతో, హాఫ్ హార్ట్ తేడాతో అయితే ఉన్నాం గైస్, ఇది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి గైస్. హాఫ్ హార్ట్ ఏ చంపినా కూడా పోతాం మనం. హాఫ్ హార్ట్ గైస్, హాఫ్ హార్ట్ మీకోసం గైస్ చేసేది, మీకోసం. ఏ మా ఫ్యామిలీ ఎవరి కోసం కాదు, మీకోసం గైస్, చూసి ఆదరిస్తారని గైస్. మీకోసం ఇలా చేస్తూ ఉంటే మీరు చూడాలి గైస్, మీరు చూస్తారు గైస్, నాకు తెలుసు మీరు మంచి వాళ్ళు. ఓకే చంపుతాం. ఇవైతే అంత ఫాస్ట్గా వెళ్ళవు గైస్, జాంబీస్ అనేవి జస్ట్ రెస్ట్ ఇన్ పీస్ అయిపోతున్నాయి. పీస్ రెస్ట్ ఇన్ పీస్. స్కెలిటన్ క్లియర్ అనేది అడగా. స్కెలిటన్స్ ఇంకా ఉన్నాయి గైస్ అక్కడ, అదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వస్తున్నాయి గైస్ ఇప్పుడు. ఓకే మనమైతే తప్పించుకోవాలి. ఓకే మనమైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ వేవ్స్ అయితే మొదలు పెట్టేద్దాం. నేను జంపింగ్ జాంబీస్ కంటే ఎక్కువ చంపుతాను గైస్, ఎందుకంటే మీకోసం గైస్, మీకోసం. ఇక్కడైతే ఉంది గైస్ స్కెలిటన్, క్రీపర్ కూడా ఉంది. సో డేంజరే, చేస్తున్నాను మీకోసం. డబల్ వాడాలి గైస్ ఇవన్నీ.
క్రీపర్లు, జాంబీలు ఇవన్నీ 100 కాదు గైస్, ఇది 100+ మాబ్స్. ఓకే గైస్, షీల్డ్ ఉంది కాబట్టి బతికిపోయాను గైస్. షీల్డ్ ఉంది కాబట్టి, జస్ట్ షీల్డ్ ఉంది కాబట్టి. లేకపోతే ఇప్పుడు ఆర్ఐపీనే ఎప్పుడు. జస్ట్ షీల్డ్ ఉంది కాబట్టి అయితే మనం అయితే రక్షించబడ్డాం అనమాట. జస్ట్ షీల్డ్ గైస్. అటు వెళ్దాం, అటు కొన్ని మాప్స్ ఉన్నాయి. ఓ షిట్, ఎక్స్ట్రా మాప్స్ కూడా కొడుతున్నాయి గైస్. ఇదే నాకైతే నచ్చింది. ఓకే, జాంబీని కూడా చంపేశాం అనమాట. ఓకే 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 100. అటాక్ చేసేస్తున్నాడు గైస్. మనం కూడా హెల్ప్ చేస్తాం, వృత్తి ధర్మం అన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ జాంబీస్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. స్విఫ్ట్నెస్, వార్డ్నెస్ అన్నీ పెట్టుకొని వచ్చేసండి. మామూలుగా ఉండదు మనతో. ఒక్కొక్కడు నేను జాంబీస్ వెళ్ళిపోయింది ఈరోజు. మాప్స్ నేను అటాక్ చేస్తాను, చూస్తున్నాను, గుమ్ము చూస్తున్నాను. ఎక్స్ట్రాలు చేస్తున్నాయి గైస్, ఎక్స్ట్రాలు. నేను ఊరుకోను గైస్, ఎక్స్ట్రాలు చేస్తే నన్ను కొట్టింది. అంత ధైర్యం ఉంటే నన్నే కొట్టింది గైస్. ఓకే గైస్, షురూ హో గయా. ఇది వచ్చింది. ఓ నో, 2 క్రీపర్స్, వెరీ వెరీ డేంజరస్. ఇక్కడ వచ్చే గైస్ అన్నీ చేరున్నాయి. ఇక్కడ చేరు పెట్టున్నాయి. పంచాయతీ పెట్టింది. ఇక్కడ పెట్టారా పంచాయతీ? సిగ్గుండాలి పంచాయతీ ఇక్కడ పెట్టాలి. పంచాయతీ పెడతారా? పంచాయతీ ఇక్కడ గట్టిగా చూసాను. పంచాయతీ పెడతారా? అయితే మనకైతే ఈరోజైతే మనం వేవ్ 4 అయితే క్లియర్ చేసేసాం. సో వేవ్ 5 అయితే ఆన్ చేయట్లేదు గైస్, 1 minute అంట. సో ఓకే గైస్, ఓకే స్పాన్ చేస్తున్నాడు గైస్. వస్తున్నా ఇప్పుడు వస్తున్నాయి గైస్. అస్సలు ఓకే గైస్, మనకైతే ఇన్ని జాంబీస్ అయితే వస్తున్నాయి గైస్. ఇన్ని జాంబీస్ గైస్ అందుకనే ఎదుర్కోవాలని బ్లడ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట గైస్. ఎవరైతే టెక్నో బ్లేడ్ తిని ఆడతారో వాళ్ళే విన్నర్ అనమాట గైస్. అంటే టెక్నో బ్లేడ్ క్లోజ్గా ఆడతారు. సో టెక్నో బ్లేడ్ నెవర్ డైస్ గైస్. సో మనం టెక్నో బ్లేడ్ నెవర్ డైస్ అన్నప్పుడు ఈజీగా అయిపోతుంది ఛాలెంజ్. ఎందుకంటే టెక్నో బ్లేడ్ పవర్ అది. క్యాన్సర్ చనిపోయారు, బ్రెయిన్ క్యాన్సర్ లెవెల్స్. ఎక్స్ట్రా మాప్స్ చంపుతాను గైస్ నేను. ఇంకా ఓ షెట్ మనం అయితే ఫైనల్కి వచ్చి చనిపోతే ఇంకా బాగుండదు గైస్. ఓకే, ఇక్కడికైతే వెళ్తాం. స్లో చేద్దాం మాప్స్ని. ఇప్పుడు మనం బాగా కొట్టచ్చు. ఇదైతే ఆల్రెడీ దెబ్బ తిన్నట్టుంది. హర్ష పవర్ హెచ్కే గేమింగ్ అంటే ఏమనుకున్నారా? హెచ్కే గేమింగ్ అంటే ఏమనుకున్నారు? చంపలేడనుకున్నారు. ఆయన గైస్ డైలాగ్ మర్చిపోయాను. డైలాగ్ కాదు గైస్, ఇప్పుడు టెక్నో బ్లేడ్ నెవర్ డైస్ అన్నాడు. టెక్నో బ్లేడ్ నెవర్ డైస్ కాదు, డైలాగులు తప్పటం ఆపాలి గైస్. టెక్నో బ్లేడ్ నెవర్ డైస్ గైస్. ఓకే, సో మనం అయితే సక్సెస్ఫుల్గా వేవ్ 5 అయితే కంప్లీట్ చేస్తాం.
వేవ్ 5 కంప్, వేవ్ 5 COMPLETED, వేవ్ 5 కంప్లీటెడ్ గైస్. వేవ్ 5 కంప్లీటెడ్. ఈజ్ వేవ్ 6 ఫైనల్ అని అడదాం. ఫైనల్. సో గైస్ ఇదైతే ఫైనల్ రౌండ్ అనమాట గైస్. అందుకని అన్ని ఐటమ్స్ని అయితే మార్చామన్నమాట గైస్. నా దానికైతే లూటింగ్ అంటున్నాను. ఇది కూడా పెట్టుకున్నాను గైస్. అదే షీల్డ్ పెట్టుకోలేదు. ఫైనల్ వేవ్ 30 జాంబీస్ గైస్. చూసుకుందాం ఎవడెవడో ఈరోజు తేలిపోవాలి గైస్. జాంబీస్ అని నేను. ఓకే గైస్, రెడీ? ఎస్ అని టైప్ చేద్దాం. టెస్ అని టైప్ చేసా. ఎస్ గైస్, పంపియండి హరి బ్రో. ఎస్ ఎస్ ఎస్. హలో, లెట్ స్టార్ట్. ఫైనల్ వేవ్ 30 జెడ్ అనమాట. సో మొదలెట్టేద్దాం గైస్. పిల్లవాళ్ళు రాకుండా ఉంటే చాలు, నాకు అది ఒక్కటి చేయండి దేవుడా. పిల్లవాళ్ళు రాకూడదు అంతే. అందరు ఆర్మర్లు పెట్టుకొని వచ్చారు. సైడ్ ఆస్పెక్ట్ పెట్టాను. సైడ్ ఆస్పెక్ట్. పిల్లోడు వచ్చాడు. పిల్లోడు కూడా చంపిస్తాం. ఇంకో పిల్లోడు వచ్చాడు. ఒక్కడ ఆర్మర్లు చూడండి, మెరిసిపోతున్నాయి అన్నమాట. చంపేద్దాం. ఒక్కడ కూడా మిగల్చకూడదు. నాకు ఇప్పుడు 105+ లగెత్తు హర్ష అయితే కొట్టేద్దాం. జాంబీస్ని మామూలుగా ఉండదు కదా. ఓకే చంపేద్దాం. మనకు ఉండేది ఫైర్ గైస్. ఫైర్ హర్ష అంటే క్లౌడ్ అనుకుంటుంది కాదు. ఫైర్ అని చూపిద్దాం. ఒకటి చికేలు ఆర్మర్ పెట్టుకొని. నాకు మాత్రం నో ఆర్మర్ ఛాలెంజ్. ఏం చేసేది చూసుకుంటాను. ఒడి మడిపోతుంది నాకు వాళ్ళ. చిన్నపిల్లోడు యువర్ బ్యాక్ సైడ్ అంట. యువర్ బ్యాక్ సైడ్. ఓ అక్కడ ఏదో విలేజ్ కనిపిస్తుంది, కానీ మనం లోపలికి ఎంటర్ కాకూడదు. అది ఛాలెంజ్ అంటే బాగానే ఉండాలి. అట్లా అనుకుంటా వచ్చేస్తున్నాయి గేస్. ఓయమ్మ, చెప్పాం కదా వచ్చేస్తున్నారు. ఏంద్రా చెప్పామని వచ్చేస్తున్నారు. చెప్పామని వచ్చేస్తున్నాయి గేస్. జాంబీస్ ఒక్కొక్కటి వెంటపడి. హర్షిత గైస్, నాకు ఇది గైస్ పడేది మన బ్రీతింగ్ అనమాట. కమాన్ హర్షిత చీర్ చేయండి గైస్. చీర్ మీరు కూడా కామెంట్ సెక్షన్ని చీర్ స్టేజ్ చేసేసేయండి గైస్. చీర్ చేయండి. ఇది 30 గైస్. ఆషామాషి కాదు గైస్. ఇది 105+ జాంబీస్ చేసిన చరిత్ర సృష్టిస్తున్నాం గైస్. చరిత్రలో మన పేరు మోగిపోద్ది గైస్. చరిత్రలో మన పేరు. దమ్ముంటే రారా చిన్న జాంబీ. వార్నింగ్ ఇస్తున్నా జాంబీస్. ఇప్పుడు కావాల్సి ఉంటే రండి, లేకపోతే మీరు ఇంకెప్పటికీ కనిపించలేరు. ఎందుకంటే మీరు RIP కదా. కాన్ఫిడెన్స్ ఉండాలి, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. చీర్ చేయండి గైస్ నన్ను. సో ఓకే గైస్, నేనైతే వచ్చేసాను. హరి అయితే వేరే వారు మాబ్స్ని అయితే చూసుకుంటున్నాడు అనమాట. అంటే స్కెల్టన్స్ అట్లాంటివి. యాక్షన్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ కాదు బాబు. యాక్షన్స్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ కాదు. అదే చెప్తున్నాను జాంబీస్కి. రారా చూసుకున్నావు రా. ఈరోజు నీ ప్రతాపమో నా ప్రతాపమో తేలిపోవాలి. నువ్వు రా చెప్తున్నా. ఈరోజు నీ ప్రతాపమో నా ప్రతాపమో రారా. ఊచకోత అంటే ఎందుకు చూపిస్తాను. రండ్రా ఒక్కొక్కడికి. రారా నువ్వు చెప్తున్నాను. రారా నువ్వు. RIP అవ్వకపోతే నా పేరు మార్చుకుంటున్నా. ఓకే చంపేస్తున్నాను.
కేకే కేకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే గైస్ కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ చంపాడనుకున్నావా చంపలేదనుకున్నావా డెలీట్ చేసినారు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మరింటుంది నాకు డైలాగ్ రోజు ఏంటారు బిల్డప్ ఒక్కటి వచ్చి చంపేద్దాం. మళ్ళీ చెప్దాం గైస్ డైలాగ్ అయితే చంపలేననుకున్నావా చంపగలననుకున్నావా. ఓకే ఇదైతే మరి కామెడీ అయిపోయింది. కామెడీ కదా లాస్ట్ వేవ్ కదా అని అడ్వాన్స్డ్ పెట్టాను రా, అంత మాత్రం నా స్కిల్స్ కావు. సో ఓకే గైస్ మనం అయితే హరి అయితే వచ్చేసాడు అనమాట. ఓకే గైస్ జాంబీస్ అయితే వచ్చాయి. చంపలేననుకున్నావా చంపడు అనుకున్నారా. ఓకే గైస్ ఓకే 30 జాంబీస్ ఈజీయే మనకేం తక్కువ కాదు. మన ఎవరు టెక్నోబ్లేడ్ శిష్యులం రండ్రా జాంబీస్. ఈరోజు జాంబీ ఎపాకలిప్స్ లాగా ఉంది గైస్, అంతా అవుట్ సైడ్ జాంబీ ఎపాకలిప్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని గోల్డెన్ ఆర్మర్లు ఇవన్నీ పడుతున్నాయి. రండ్రా ద రైజ్ ఆఫ్ జాంబీస్. చిన్న జాంబీ గైస్ చిన్న జాంబీ నాకు ఏ జాంబీలైనా కూడా భయం లేదు కానీ చిన్న జాంబీలు అంటే ఎంత భయం గైస్. ఓకే రారా చూసుకుందాం, రారా చూసుకుందాం. చిన్న జాంబీ కూడా కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది. ఓకే గైస్ చంపేస్తున్నాం గైస్ మనమే గైస్. చెప్పేసుకోండి గైస్ మనమే విన్నర్ చికెన్ డిన్నర్. అదే ఇంకా ఇచ్చిపాడు ఇంకా ఇచ్చిపాడు ధైర్యం ఉంటే చంపుతారా అని అంటున్నాడు. ఓకే గైస్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాం గైస్ మనం. ఫైనల్ స్టేజ్ జాంబీస్ రావాలమ్మా రావాలి. ఎవరి దగ్గరికైనా మనుషులు వస్తారు కానీ చెట్లు, నేనైతే మైండ్ క్రాఫ్ట్లో జాంబీలు వస్తున్నాయి గైస్ నా దగ్గరికి. బతుకట్టు తయారైంది మైండ్ క్రాఫ్ట్లో. నాకు తెలియని జాంబీస్ కూడా చంపుతాను వేసి నాకు సంబంధం లేదు. వాటర్లో అట్లా అన్నింటిలో కలిపేసి చాలా వాటర్నే చంపాను నేను చెప్పాలంటే. ఓకే ఇంకా ఇచ్చిపాడు ఇంకా ఏమన్నా ఉన్నాయా. వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ గైస్ నేనే ఇవ్వాలి, వీడికి స్పెషల్ ట్రీట్మెంట్. ఓకే ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి గైస్, ఇంకా అక్కడ 4 ఉన్నాయి గైస్. ఇంకా మనమే ఇంకా చూసుకోండి. ఏంట్రా ఆర్మర్ రారా చూసుకున్నావు నువ్వు రారా. వెపన్లు పట్టుకొని వస్తారా ఇంత ధైర్యం ఉన్నా కూడా వెపన్లు పట్టుకొని వస్తారా. ధైర్యం ఉండదు. వీడు పిల్లోడు పెద్దోడి కిందకి ఎక్కిడు అట్లా ఉన్నా కూడా నా భయం వేసి కింద వచ్చేసి మళ్ళీ ఎక్కడ మనల్ని చంపుతాడని. ఓకే ఇప్పుడు బేబీనే చంపేసుకో. ఓకే చిన్న జాంబీ ఎక్కడికి వెళ్ళింది గైస్. నాకు అన్నిటికంటే నాకు ఎండర్ డ్రాగన్ అన్న కూడా భయం లేదు కానీ ఆ చిన్న జాంబీని చూస్తే ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది గైస్. మార్నింగ్ అవ్వబోతుంది అనుకుంటా. ఇక్కడైతే ఉంది గైస్ ఇంకా జాంబీ గైస్. ఫైనల్ గోల్డెన్ ఆర్మర్తో పెట్టుకొని వచ్చింది. ఓకే సో
సో ఇంతటితో కాదు ఈ క్రీపర్ని చంపేసిన తర్వాత చెప్తాను. ఎస్ గైస్, ఇంతటితో అయితే మనం మన ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఇంకా ఇచ్చి పాడే. దీంతో అయితే మనం విన్నర్స్ అయితే అయిపోయామన్నమాట గైస్. 100 జాంబీలు చరిత్ర సృష్టించాం గైస్. చరిత్ర అంటే ఏంటో ఇప్పుడే తెలుసుకున్నారు అందరూ. గైస్ చరిత్ర 150+ మాబ్స్ సర్వైవ్ అయ్యాను గైస్. ఇంతకంటే పెద్ద చరిత్ర ఏముంటుంది? సో ఇంకా ఫైర్ వర్క్స్ చూసి ఎంజాయ్ అవుదాం గైస్. ఓకే గైస్, మీకు కనుక ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ టేక్ బాయ్, సీ యూ ఆన్ ది ఆగండి. ఇంకా ఫైర్ వర్క్స్ మేళమే గైస్. చూడండి బాగా చూడండి ఫైర్ వర్క్స్ని. చూస్తున్నారు కదా గైస్, నేను నియర్లీ అవర్ చేస్తున్నాను గైస్. దీన్ని చేసి మేక మూత మోళ్ళిచ్చేసాము. సో ఇది గైస్ హర్ష అంటే ఎవడనుకున్నారు గైస్? హర్ష అంటే రికార్డులు సృష్టిస్తాను గైస్. రికార్డులు బ్రేక్ చేస్తాను, రికార్డులు సృష్టిస్తాను గైస్. సో ఇంతే గైస్, మీకు కనుక ఇట్లాంటి మళ్ళీ ఛాలెంజెస్ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత చేసినందుకైనా చేయండి గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ ఆన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. ఇంకా ఎంజాయ్ చేయడమే ఫైర్ వర్క్ చేసుకొని ఎంజాయ్ పండుగ చేసేసా ఎపిసోడ్.